ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాల్ని వీక్షిస్తూ ఉన్న ప్రియ ప్రేక్షకులందరికీ మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామున మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ డివోషన్స్లో భాగంగా ఈరోజు మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. Questions asked by some people in the Gospels on the occasion of Christ's birth. క్రీస్తు జనన సందర్భంలో బైబిల్లోని కొందరు వ్యక్తులు అడిగిన ప్రశ్నల గురించి వారు వివరిస్తారు. సందేశానికి ముందుగా ఈ సుమధురమైన క్రిస్మస్ గీతాన్ని విందాం. సుదినం సర్వజనులకు సమాధానం సర్వజగతికి. సుదినం సర్వజనులకు సమాధానం సర్వజగతికి. ప్రభు యేసుని జననమానాడు వికసించెను మదిని నేడు. ప్రభు యేసుని జననమానాడు వికసించెను మదిని నేడు. సుదినం సర్వజనులకు సమాధానం సర్వజగతికి. సుదినం సర్వజనులకు సమాధానం సర్వజగతికి. కన్నీటితో నిండిన కనులను ఇడుములనన్నిటినీ తుడువను. కన్నీటితో నిండిన కనులను ఇడుములనన్నిటినీ తుడువను. ఉదయించెను కాంతిగా నాడు విరజిమ్మెను శాంతిని నేడు. ఉదయించెను కాంతిగా నాడు విరజిమ్మెను శాంతిని నేడు. సుదినం సర్వజనులకు సమాధానం సర్వజగతికి. సుదినం సర్వజనులకు సమాధానం సర్వజగతికి. వచ్చెను నరుడుగా నాడు తెచ్చెను రక్షణ నాడే. వచ్చెను నరుడుగా నాడు తెచ్చెను రక్షణ నాడే. త్వరలో వచ్చును ఆరేడు స్థిరపడుమా ఇక ఈనాడు. త్వరలో వచ్చును ఆరేడు
స్థిరపడుమా ఇక ఈనాడు సుదినం సర్వజనులకు సమాధానం సర్వ జగతికి సుదినం సర్వజనులకు సమాధానం సర్వ జగతికి. అనుదిన దైవ వాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణకు దయగల తండ్రి, ఈ యొక్క నాయన అనుదిన దైవ వాక్యమును ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కూడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆది కాలం నుండి మానవుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి అడిగినటువంటి ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ప్రవక్తలు అడిగినటువంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ప్రాచీన ప్రవక్త అయినటువంటి హబక్కూకు దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. వాటి సమాధానం కోసము ఆయన గోపురము పైకి మీదకు వెళ్ళాడు. సమాధానం దొరికినది. సమాధానం కోసం కనిపెట్టాడు. సమాధానం, దేవుడు ఇచ్చినటువంటి సమాధానం విన్నాక ఆయన ఎంతో తృప్తి చెందాడు. ఈ విషయం మనకు దేవుణ్ణి అడిగినటువంటి ప్రశ్న హబక్కూకు గ్రంథంలో ఉండేటటువంటి 1వ అధ్యాయము మరియు 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ ప్రశ్నలు సమాధానం మనము గమనించవచ్చు. అంతేకాకుండా యోబు భక్తుడు కూడా దేవుడు అడిగినటువంటి ప్రశ్నలు విస్తారంగా ఉన్నాయి, యోబు గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈయన యోబు 329 ప్రశ్నలు అడిగాడని డేక్స్ అనేటటువంటి భక్తుడు వ్యాఖ్యానించాడు. ఈ క్రిస్మస్ సీజన్లో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 ప్రశ్నలు మనం ధ్యానించడము ఎంతో గొప్ప భాగ్యం. క్రీస్తు జననం సందర్భంలో కొంతమంది ప్రముఖులు దేవుణ్ణి ప్రశ్నించడం అనే విషయాన్ని మనం ధ్యానించుకోవడానికి మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి లేఖనాన్ని పరిశీలించి ధ్యానించుకుందాం. మొదటి ప్రశ్న యాజకుడైనటువంటి జకరియా ప్రశ్న. లూకా సువార్త 1వ అధ్యాయము 18-19 వచనం చదువుకుందాం. జకరియా: ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపితిని. మలాకి గ్రంథ కాలము నుండి మత్తయి సువార్త కాలము వరకు ఆ మధ్య కాలము 400 సంవత్సరములు నిశ్శబ్ద కాలం. దేవుడు మౌనంగానున్నాడు. ప్రవక్తలు లేరు, ప్రవక్తల ప్రవచనాలు లేవు, దేవదూతలు లేరు, వారి ప్రత్యక్షతలు లేవు. మౌనంగానున్నటువంటి దేవుడు గాబ్రియెల్ దూత ద్వారా సువర్తమానమును యాజకుడైన జకర్యాకు పంపాడు. ఆ విషయం మనము లూకా సువార్త 1వ అధ్యాయము 13-17 వచనంలో మనం గమనించవచ్చు. దేవాలయంలో యాజకుడైనటువంటి జకర్యా యాజక ధర్మం చేస్తుండగా జరిగినటువంటి ఆ యొక్క గాబ్రియెల్ దూతతో తర్వాత జకర్యా మాట్లాడినటువంటి విషయాలు, ఒక 4 విషయాలు 13వ వచనం నుంచి 17వ వచనం వరకు క్లుప్తముగా గమనించినట్లయితే, ఒకటి,
జకర్యా నీకు కుమారుడు పుడతాడు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు, అతడు తల్లి తండ్రుల హృదయమును పిల్లల వైపు త్రిప్పును, అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు అని దూత చెప్పగా విని మనం చదివినటువంటి వాక్యంలో జకర్యా ఏమంటాడు, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచింది, ఇది ఎలా సాధ్యమవుతుంది అని జకర్యా ప్రశ్నిస్తాడు. దేవునికి సాధ్యం కానిది ఏదియో లేదు, ఇది నాకు ఎలాగో తెలియను అని ప్రశ్నించినందుకు దేవుడిచ్చే వాగ్దానం, యాజకుడు దైవజనుడైనటువంటి యాజకుడే జకర్యానే ప్రశ్నించాడు. అటువంటి సమయంలో దేవదూత అంటాడు, దేవుడిచ్చే వాగ్దానం నెరవేరేంత వరకు, అది ఫలించేంత వరకు నీవు మౌనముగా ఉండునని దూత తెలుపుతాడు. తర్వాత ఆ పిమ్మట కుమారుని పేరు పలకం మీద వ్రాస్తున్నప్పుడే మాట్లాడగలిగాడు. కాబట్టి దేవుని కార్యాన్ని ఎప్పుడు కానీ ఆ కార్యం నిరర్థకము కాదు, మరియు దేవుని మాటలు ఏదో ఒక కాలం నాడు తప్పక నెరవేరుతుంది. రెండవ ప్రశ్న కన్య అయినటువంటి మరియ ప్రశ్న. ఇది లూకా సువార్త మొదటి అధ్యాయము 34-35 వచనంలో చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగుని దాననే, ఇది ఎలాగు జరుగును, ఇది ఎలా సాధ్యము అని కన్య అయిన మరియ ప్రశ్నిస్తుంది. ఆయనకు అసాధ్యం అయినది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. శూన్యములో నుండి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు, మృతతుల్యమైనటువంటి ఎలిజబెతు గర్భమును ఫలింపచేసినటువంటి దేవుడు, వృద్ధుడైనటువంటి అబ్రహాము శారాలను సంతానము కలిగి అనుగ్రహించినటువంటి దేవుడు. మరియ విషయము పరిశుద్ధాత్మ కార్యము. పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుని కుమారుడు. మానవ ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర సమాధానం అనేది ఉంటుంది. మరియ ప్రశ్నకు కూడా ఇక్కడ నివృత్తి ఉంది. అది లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఇక్కడ ఎంతో నమ్రతతో విధేయతతో తన ప్రశ్నకు సమాధానము దొరికింది. అంతేకాకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించింది. మూడవదిగా జ్ఞానుల ప్రశ్న మరియు హేరోదు రాజు యొక్క ప్రశ్న. ఈ విషయం మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాల్లో మనము చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? ప్రశ్న. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఇక్కడ హేరోదు ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుట్టును? జకరయ్య ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. యూదుల రాజు యూదుల బెత్లెహేములోనే జన్మిస్తాడు అన్నటువంటి విషయాన్ని ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. బెత్లెహేము యెరూషలేముకు 9 మైళ్ళ దూరంలోనే ఉంది. బెత్లెహేమునకు ప్రాచీన నామము ఎఫ్రత. ఎఫ్రత అన్న బెత్లెహేమ్ అన్న ఒకటే అర్థం, రొట్టెల గృహం. ఈ బెత్లెహేముకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. మొదటిగా రాహేలు యొక్క సమాధి బెత్లెహేమ్ గ్రామంలోనే ఉంది. ఆ విషయం మనకు ఆదికాండం 35వ అధ్యాయము 19వ వచనంలో గమనించవచ్చు. రెండవదిగా బోయజును వివాహం చేసుకున్నటువంటి రూతు
బెత్లెహేం గ్రామంలోనే నివసించింది. ఆ రూతు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనంలో మనము గమనించవచ్చు. బెత్లెహేం గ్రామమునకు దావీదుపురము అనే మరొక పేరు కూడా ఉంది. ఇక్కడ వీరి యొక్క సమాధానం జ్ఞానులు హేరోదు రాజు యొక్క ప్రశ్నకు సమాధానము 5వ వచనంలో ఉండేటటువంటిది. ముందుగా మీకా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో గమనిద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని మీకా ప్రవక్త యేసు ప్రభు జననం గురించి ప్రవచించారు. జ్ఞానులు రాజు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము ప్రవక్త అయినటువంటి మీకా యొక్క ప్రవచనం నెరవేర్పుగా దావీదు సంతానము నుండి యేసు ప్రభువు బెత్లెహేములో జన్మించారు. దేవునికే మహిమ. అంతేకాకుండా యూదులకు రాజుగా పుట్టినటువంటి యేసు ప్రభు బెత్లెహేంలో జన్మించాడు. యూదులకు రాజు. యూదా అనగా స్తుతులకు ఆసీనుడైనటువంటి క్రీస్తు ప్రభువును మనము నిరంతరము స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, ఆయన ధ్యానించాలి, మహిమపరచాలి. ఆయన మనము పరిశుద్ధ గ్రంథము యొక్క వాక్యానుసారంగా మనము జీవించాలి. అంటే వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే మనకు ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఉండేటటువంటి శుభములు, దీవెనలు మనకు, మన కుటుంబాలకి మెండుగా దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్.